సమా బే ఎంట్రన్స్ అండి, ఇది సమా బే ఎంట్రన్స్. అండ్ ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ అంబ్రెల్లాస్ అన్ని లాగా ఉన్నాయి. అండ్ దిస్ ఈస్ ద పార్క్. లైక్ చిన్న చిన్నగా ప్లాంట్స్ మంచిగా డెవలప్ చేసిండ్రు ఇక్కడ. సీ దిస్, ఇలాంటి గ్రీన్ ప్లాంట్స్ ఓన్లీ పార్క్స్ లోనే కనిపిస్తాయండి ఇక్కడ ఇన్ బహ్రెయిన్లో మాత్రం. ఈవినింగ్ వాక్ మస్తుగా ఉంటుంది ఈ ప్లేస్. అండ్ చిన్న పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లేస్ అండి ఇది. దిస్ ఈస్ ద వ్యూ యాక్చువల్లీ. బీచ్ ఇక్కడ, ఇది మొత్తం బే. ఇది మొత్తం సీ వాటర్. అండ్ దిస్ ఈస్ ద బే. చూడండి హౌ ఇట్స్ లుక్ బ్యూటిఫుల్. అండ్ మస్తుగా పార్క్ లాగా డిజైన్ చేశారు ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి చాలా అపార్ట్మెంట్స్ అన్నీ కనిపిస్తాయి మీకు. ఈవినింగ్ సైట్ సీయింగ్కి బాగుంటుంది ఇక్కడ. అండ్ ఇది చిల్డ్రన్స్ ప్లే ఏరియా. అక్కడ ఫుట్బాల్ అన్నీ అంటే పర్ హవర్ ఇంత అని పే చేయాలి. పే చేసి వాళ్ళు దాంట్లో యూజ్ చేసుకోవచ్చు దాన్ని. అండ్ ఇక్కడ చూడండి అపార్ట్మెంట్స్ అన్నీ. అండ్ ఇక్కడ కొన్నిసార్లు బోటింగ్ కూడా ఉంటుంది, కొన్ని టైమ్స్ మాత్రమే, అది ఎప్పుడూ ఉండదు. లైక్ ఆ బోటింగ్కి ఎలా వెళ్ళాలి అనేది నేను చూపిస్తాను అక్కడ మీకు ప్లేస్, ఎక్కడి నుంచి వెళ్ళాలి అని చెప్పి. ఇదే ప్లేస్ అండి దట్. ఇక్కడ బోట్లోకి ఎంట్రీ ఇవ్వడానికి దిస్ ఈజ్ ద ప్లేస్. ఇక్కడ అప్పుడప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ చూడండి ఎంత బాగుందో వ్యూ. పిల్లలందరూ ఆడుకోవడానికి మంచి స్పాట్. అండ్ ఈవినింగ్ టైం స్పెండ్ చేయాలి అనుకుంటే విత్ యువర్ లవ్డ్ వన్స్, దిస్ ఈజ్ ద రైట్ ప్లేస్. అండ్ ఈవెన్ ఇక్కడ మనకు ఫుడ్ కోర్ట్ లాగా చిన్నగా ఉంది, నాట్ మచ్, పెద్దగా లేదు, చిన్నగా ఫుడ్ కోర్ట్ ఉంది. అండ్ దిస్ ఈజ్ ద ప్లేస్. మనం బోటింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, బట్ ఇప్పుడు లేదు ప్రజెంట్. అండ్ ఎప్పుడైనా కండక్ట్ చేస్తారు ఇక్కడ. వాటర్ చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్ ఉన్నాయో ఇక్కడ. అండ్ స్టోన్స్ అన్ని మనకి ఇక్కడ వైట్గానే ఉంటాయి, లైక్ లైమ్ మిక్స్ ఉంటుంది ఇక్కడ స్టోన్కి. అందుకే ఇక్కడ ప్లాంట్స్ ఎక్కువ సర్వైవ్ అవ్వవు మ్యాక్సిమం. మనకి ఇక్కడ ఎక్కువ ప్లామ్ ట్రీస్ ఇలాంటివి మాత్రం పెరుగుతాయి ఇక్కడ. వాటర్ సీదా వాటర్ ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉందో. బోటింగ్ లేదు కాబట్టి మనకి ఇక్కడ కాషన్ బోర్డు పెట్టారు, షుడ్ నాట్ ఎంటర్ అని చెప్పి. అడల్ట్స్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు స్టే అవే ఫ్రమ్ ద వర్కింగ్ ఏరియా. లైక్ కొద్దిగా అండర్ మెయింటెనెన్స్ ఉంది అనుకుంటాను ఇక్కడ. మేబీ బికాస్ ఆఫ్ దాట్ బోటింగ్ స్టాప్ చేశారు అనుకుంటాను. బట్ సూపర్గా ఉంటుందండి ఇక్కడ ఈవినింగ్ వ్యూ కానీ, లైక్ ఎవ్రీథింగ్ ఫర్ వాక్ వచ్చే వాళ్ళు కానీ మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఇది సనాబా బే అని చెప్పి అంటారు. లైక్ ఇక్కడ చూడండి ఎంత క్లీన్గా మెయింటైన్ చేస్తారంటే ఈవెన్ చిన్న చాక్లెట్ పేపర్ కూడా ఎక్కడ కనిపించదు మనకు ఇక్కడ. లైక్ దే విల్ మెయింటైన్ ద డస్ట్బిన్స్ ఫర్ ఎవ్రీ ప్లేస్. ఎక్కడ చూసినా కూడా పెట్టింటారు డస్ట్బిన్స్. ఈవెన్ చిన్న పిల్లలకు కూడా అది కామన్ సెన్స్. లైక్ చిన్న వయసు నుంచే ఇక్కడ అలవాటు చేస్తారు దట్ క్లీన్గా మెయింటైన్ చేయాలి. లైక్ స్కూలింగ్లో హౌ దే నీడ్ టు బీ, హౌ దే నీడ్ టు సర్వైవ్, హౌ దే నీడ్ టు మేక్ ద ప్లేసెస్ క్లీన్ అన్నీ అదొక డిసిప్లైన్లా నేర్పిస్తారు వాళ్ళకు. ఇది ఫుడ్ కోర్ట్ ఎంట్రన్స్ అండి. ఇది ఫుడ్ కోర్ట్ బ్యాక్ సైడ్ నుంచి మన బే నుంచి వెళ్ళాలి అంటే దిస్ ఈస్ ద బ్యాక్ వన్. ఫ్రంట్ సైడ్ నుంచి ఇంకా మస్తుగా ఉందండి అది. ఇక్కడ ఫ్లైట్స్ ల్యాండ్ అవుతాయి, అది చాలా దగ్గరగా అనిపిస్తుంది. ఎయిర్పోర్ట్ ఇక్కడికి దగ్గరనే ఉంది.
అండ్ సూపర్ వ్యూ వస్తుందండి. ఫ్లైట్ చాలా పెద్దగా కనిపిస్తుంది మనకు. బట్ ఇప్పుడు అంటే ఇది చిన్న కంట్రీ కాబట్టి ఎక్కువ ఫ్లైట్ ఫ్లోటింగ్ ఉండదు ఇక్కడ, మ్యాక్సిమం తక్కువ. ఇఫ్ అదృష్టం బాగుండి అదే టైంకే ఫ్లైట్ ల్యాండ్ అయ్యింది అంటే ఐల్ చూపిస్తాను మీకు. బట్ చాలా చిన్నగా చూసింటారు, ఇక్కడ మాత్రం చాలా పెద్దగా కనిపిస్తుంది. ఎందుకంటే ల్యాండింగ్ పక్కనే కాబట్టి చాలా పెద్దగా కనిపిస్తుంది. దిస్ ఈజ్ ద ఫుడ్ కోర్ట్, దిస్ ఈజ్ ద వ్యూ, టోటల్ వ్యూ. ఈవినింగ్ ఇది మంచి స్పాట్ అండి, సూపర్ స్పాట్. యూ కెన్ ఎంజాయ్, యూ కెన్ ఎక్స్ప్లోర్, మస్తుగా ఉంటుంది ఇక్కడ. కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ ఈవినింగ్కి అలాంగ్ విత్ దేర్ లవ్డ్ వన్స్ వస్తే దే కెన్ ఎంజాయ్ మోర్. చూడండి పిల్లలు బాగా ఆడుకుంటున్నారు, బట్ చూపిస్తలేదు. పిల్లల్ని తీసుకొని రావాలన్నా కూడా ఇది మంచి స్పాట్ అండి చూపించడానికి. లైక్ దే విల్ గెట్ టు నో ఈవెన్ కొత్త విషయాలన్నీ తెలుసుకోవచ్చు. ఒలింపియా స్పోర్ట్స్ అని చెప్పి ఉంది. ఇది ఒక స్టోర్, క్లాతింగ్ స్టోర్. మనకు అక్కడ స్పోర్ట్స్ వేర్ అన్నీ దొరుకుతాయి, లైక్ నైట్ వేర్ అండ్ స్పోర్ట్స్ వేర్. ఫ్రమ్ దేర్ ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు రావాలి అంటే ఫర్ వాకింగ్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 1.5 కిలోమీటర్స్ టు 2 కిలోమీటర్స్ అవుతుంది. అందుకే చెప్పాను నేను ఈవినింగ్ వాకింగ్ టైంకి మంచి స్పెండింగ్ ప్లేస్ అని చెప్పి. ఇది వాటర్ మస్తుగా ఉన్నాయండి ఇక్కడ సమాబే మొత్తం అంతా ఇక్కడ బోర్డులో పెట్టారు. అండ్ వాట్ ఈస్ ద ఎంట్రన్స్ ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ అని చెప్పి ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ దాకా మనకు చిన్న మ్యాప్ లాగా డిజైన్ చేసి పెట్టారు ఇక్కడ. సీ ద చేంజింగ్ రూమ్, సన్ రైజ్ బీచ్, ప్రేయర్ రూమ్, టాయిలెట్స్ అండ్ ఫుడ్ ప్యాక్, చేంజింగ్ రూమ్, సన్సెట్ బీచ్ అండ్ ఎగ్జిట్. అందులో టోటల్ పార్కింగ్స్ కూడా ఉన్నాయి. మెయిన్ ఎంట్రన్స్ ఎక్కడ ఉంది అనేది కూడా మెన్షన్ చేశారు ఇక్కడ, ఫుల్ క్లియర్గా ఉంది. అండ్ దిస్ ఈస్ ద టికెట్ సెంటర్ ఫర్, ఇది టికెట్ సెంటర్ అండి ఫర్ బోటింగ్ అనుకుంటాను. అండ్ సూపర్, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది, లైక్ ఇక్కడ నుంచి కూడా తీసుకుని వెళ్తారు మనకు. అండ్ మనం ఎక్కడైనా బోటింగ్కి వెళ్ళాలి అంటే హియర్ వి నీడ్ టు రిజిస్టర్. అండ్ దిస్ ఈస్ ద టికెట్ సెంటర్. మనకు బేలోకి వెళ్ళాలి అంటే, బీచ్ని ఎంజాయ్ చేయాలి అంటే అక్కడ టికెట్ తీసుకొని ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు. అండ్ యూ కెన్ ఎంజాయ్ ఇన్ ద బీచ్. ఇది చిన్నగా డిజైన్ చేశారు, లైక్ నాట్ మచ్ బిగ్, బట్ ఈవినింగ్ మాత్రం మస్తుగా ఉంటుంది. అండ్ దెర్ ఈస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ, అక్కడ ప్లేన్ వస్తుంది, చూపిస్తాను మీకు ఫైనలీ హౌ ఇట్ విల్ బీ ల్యాండింగ్ అని చెప్పి. చాలా పెద్దగా కనిపిస్తుంది ఇక్కడికి. అండ్ దిస్ ఈస్ ద ఓపెన్ షవర్. ఇక్కడ ఓపెన్ షవర్ మీకు కనిపిస్తుంది కదా, అది ఓపెన్ షవర్. అండ్ ఇక్కడ చిన్నగా హ్యాడ్ ఓపెన్ లైక్ సంథింగ్. ఇది ఆఫ్టర్ ఎంజాయింగ్ ద బీచ్ వీ కెన్ షవర్ హియర్ అనుకుంటాను, సంథింగ్ ఈజ్ దేర్. ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ ద ఫ్లైట్ ల్యాండింగ్ స్పాట్. ఎంత పెద్దగా కనిపిస్తుంది చూడండి. ఈ చివరి నుంచి ఇది ఎగ్జిట్ పాయింట్. యాక్చువల్లీ ఈ చివరి నుంచి ఇఫ్ వి గో ఆ లాస్ట్ చివరికి చెప్పాను కదా నేను, ఆ లాస్ట్ చివరి వరకు వెళ్ళాలి అంటే నియర్లీ ఇట్స్ అరౌండ్ 1.5 కిలోమీటర్స్, 1.5 to 2 కిలోమీటర్స్ ఉంటాయి. అండ్ దిస్ ఈస్ ద వన్ థింగ్, సూపర్గా ఉంది కదా ఆ వ్యూ. అండ్ ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ఎవరైనా వ్యూని ఎంజాయ్ చేయాలి అంటే మనకి ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి, దాంట్లో తీసుకెళ్తారు. లైక్ ఎవరైనా ఇఫ్ దే ఆర్ ఎనీ హ్యాండిక్యాప్ ఆర్ సీనియర్ సిటిజన్స్, వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయాలి, లైక్ వాళ్ళు కూడా చూడాలి కదా, అందుకని గవర్నమెంట్ దే హ్యాడ్ గివెన్. ఇది సనాబే పక్కన ఉన్న రోడ్స్ అండి, హైవే. చూడండి ఎంత వెహికల్స్ ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయి ఇక్కడ.
లైట్ సన్సెట్ అవుతుంది, ఆల్మోస్ట్ సన్సెట్ అయినట్టే ఇంకా. అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక మనిషి ఉంటారు, లైక్ బీచ్లో ఎవరైనా ఉన్నారు అంటే, ఇక్కడ కూడా ఉన్నారు ఇప్పుడు, ఎవరైనా బీచ్లో ఉన్నారు అంటే ఇఫ్ దే నీడ్ ఎనీ ఎమర్జెన్సీ, లైక్ ఏదైనా ఎవరైనా ఆ ప్లేస్ దాటి ముందుకు వెళ్ళారు అంటే, లైక్ ఆ బీచ్ లెవెల్ మాత్రం అక్కడి వరకు అని డిజైన్ చేశారు చూడండి. అక్కడ వైట్ డాట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అది ఒక బ్యారిగేట్ లాగా, అవతలకి ఎవరిని అలౌ చేయరు. అక్కడ బోర్డు కూడా మెన్షన్ చేశారు చూడండి, ఎవరు అటు సైడ్ వెళ్ళకూడదు అని చెప్పి. చిన్నగా ఒక లైట్ బ్లింక్ అవుతుంది అక్కడ మెన్షన్ చేశారు. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఎమర్జెన్సీ, ఇక్కడ ఒక పర్సన్ ఉంటారు ఎప్పుడు, లైక్ ఓపెనింగ్ అవర్స్లో ఎప్పుడు ఉంటారు, నాన్ ఓపెనింగ్ అవర్స్లో అసలు ఈ బీచ్ దీంట్లోకి బేలోకి ఎవరిని అలౌ చేయరు, ఓపెనింగ్ అవర్స్లో మాత్రమే అలౌ చేస్తారు. ఫ్రెండ్స్, వీడియోలు నచ్చింది అనుకుంటున్నాను, యూ ఎంజాయ్డ్ వెల్ అని చెప్పి అనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.